భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ రామచంద్రాపురం నియోజకవర్గ పరిశీలకులు ఒమ్మి రఘురామ్ అన్నారు. జగ్గంపేటలో అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా జగ్గంపేట అంబేద్కర్ నగర్లో ఉన్న ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రఘురామ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో వివక్షలు ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో చక్కగా చదువుకొని మహోన్నత వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎదగాలన్నారు. చదువు ఒక్కటే అని వివక్షలు రూపుమాపుతుందని అందరూ చదవాలన్నారు. జగనన్న ప్రభుత్వం కూడా చదువుకు అన్ని రకాల అవకాశాలు వస్తువులు కల్పించడంతో పాటు అమ్మఒడి ఇస్తూ పేద పిల్లల చదువుకు ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. అంబేద్కర్ బోధించిన సమీకరించు బోధించు పోరాడు నినాదాన్ని అందరూ అమలుపరిచి ఐక్యంగా ఉండాలని, రాజ్యాంగ ఫలాలు అందరూ అందుకోవాలని అన్నారు. చదువుకుంటే ఆయన కల్పించిన రిజర్వేషన్స్ వల్ల ఉద్యోగాలు సంపాదించొచ్చన్నారు. వ్యక్తికి అవసరమైన హక్కులు ఆయన కల్పించారని, ఆ హక్కుల మీద అవగాహన కలిగి ఆత్మగౌరవంతో బతకాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చెరుకూరి జయరాజు, గొల్లపల్లి శ్రీను, నీలపల్లి అప్పారావు, దంతి శ్రీను, బంటు బుజ్జిబాబు, కేతగిరి రఘు, కట్టు రాజు, జల్లి ప్రవీణు, సలాది ప్రభు, నీలపల్లి విజయ్, వారారాజు, దడాల ప్రసాదు, అలమండ తాతారావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహానాయకుడికి నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి ఆయన చేసినటువంటి మేలు, రాజ్యాంగంలో కల్పించినటువంటి అవకాశాలు మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నామనంటే, మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నిటి కూడా పొందగలుగుతున్నామనంటే మరి ఆ మహానేత మరి మనకు అందించినటువంటి భారత రాజ్యాంగమే ఒక ప్రధానమైనటువంటి ఆధారంగా మనం ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అంబేద్కర్ గారు కొందరివాడు కాదు అందరివాడు అనేటువంటి విషయం కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశాన్ని నడిపించేటటువంటి గొప్ప వ్యవస్థ భారత రాజ్యాంగ వ్యవస్థ. ఒక పక్కన శాసనాలు చేయాలన్నా, శాసనాలు అమలు చేయాలన్నా, అలాగే శాసనాలు అమలు చేయడంలో ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ వ్యవస్థను న్యాయ వ్యవస్థ ద్వారా సరిచేయాలన్నా కూడా భారత రాజ్యాంగం ప్రధానమైనటువంటి ఆధారం. మరి అటువంటి రాజ్యాంగం మీద మనం కనీసమైనటువంటి అవగాహన కల్పించుకోవాలి. మరి ఆ రోజుల్లో చదువుకోవడం చాలా కష్టమైనటువంటి రోజుల్లో కూడా ఎంతో కష్టపడి ఎన్నో వివక్షలను ఎదుర్కొని మరి ఆ మహానేత చదువుకున్నటువంటి చదువుని మనందరం కూడా గౌరవించాలి. మరి ఆయన ఆశయాలు నెరవేరాలనంటే మనందరం కూడా మరి ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా సమీకరించుకోవడం, ఐక్యంగా ఉండటం, మరి ఒకరి గురించి ఒకరు పాటుపడటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశాలు. దురదృష్టం ఏంటంటే మరి ఆయన ద్వారా, ఆయన అందించినటువంటి రాజ్యాంగం ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో, ఫలాలను అందుకున్నారో వాళ్ళు మరి వెనకబడినటువంటి వర్గాలని, వారి కింద ఉన్నటువంటి వర్గాలని ముందు తీసుకెళ్లడంలో సరైనటువంటి మరి చేతోడు అందించట్లేదనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించి మరి రాజ్యాంగ నిర్మాత యొక్క ఆశయాలు నెరవేరాలన్నా, రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలవ్వాలన్నా రాజ్యాంగం మీద మనందరూ కూడా అవగాహన కల్పించుకొని ఇప్పటికీ కూడా మన దళితవాడల్లో ఏం చేస్తున్నారని అంటే మరి కూలీ పనులు చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కువ మంది పెయింటర్లుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే రాజ్యాంగం కల్పించినటువంటి విషయాలను తెలుసుకోలేకపోవటం, మరి ముఖ్యంగా అన్ని వివక్షలను రూపుమాపగలిగేది ఒక చదువే అనేటువంటి అంశాన్ని